ఎవరైనా చర్చికి వచ్చి ఒక అబ్బాయి మీ దగ్గరికి వచ్చి, సిస్టరు మీరు పాట భలే పాడారు సిస్టరు, ఒకసారి మీ నంబర్ ఏంటి సిస్టరు అని అన్నారనుకోండి, నీకు ప్రతి విషయంలో జాగ్రత్త ఉంటే కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు బ్రదర్, ఇంకొక మాట మాట్లాడితే అన్నోళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను. ఇది ఎవరంటారో తెలుసా? ప్రతి విషయంలో జాగ్రత్త కలిగిన వాళ్ళు. నేనంట క్యారెక్టర్ లూజ్ అయితే, ఆ అమ్మాయి చూపే వంకర చూపు అనుకో, వాడు బ్రతికే వంకర బ్రతుకు అనుకో, ఏమంటాడు తెలుసా? నీకు ల్యాండ్ లైన్ ఇస్తా, అదే కాదు నా భార్యకి తెలియని పర్సనల్ నంబర్ కూడా ఉంది, అది కూడా ఇస్తా. ఎవడాడు? ప్రతి విషయంలో జాగ్రత్త లేనోడు. మీరు అట్లా వెళ్తున్నారు, ఓ యవన బిడ్డ బండి వేసుకొని వెళ్తున్నాడు, యవన ఆడపిల్లని చూడటంతో మా ఓడిలో దయామూర్తి బయలుదేరతాడు, కరుణా సంపన్నుడు బయలుదేరతాడు. బండి ఆపి, సిస్టరు ఎక్కడి సిస్టరు, మీరు చింతలేగా, నేను కూడా చింతలే వెళ్తా సిస్టరు, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తా సిస్టరు, మీ ఇంటికి అంత దూరంలో డ్రాప్ చేస్తా సిస్టరు అని అంటంతో, బ్రదర్ అన్న చాలాసార్లు చెప్పారు, ఎద్దు గాడిద కలిపి పొలం దున్నకూడదు, జనపనారతో ఉన్నితో కలపబడిన వస్త్రాలు తయారు చేయకూడదు. పదే పదే వాక్యాలు, ఇట్లాంటి వంకర మాటలు ఎప్పుడైనా నాతో అన్నావా దైవ సేవకులకు చెప్తా, ఇట్లా కట్ చేయి. సంఘానికి ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి. కొంతమంది బుద్ధి లేని తల్లులు ఉంటారు, అబ్బాయి మా అమ్మాయి కాలేజీ టైం అవుతుంది, మా అమ్మాయిని కాస్త కాలేజీ దాకా డ్రాప్ చేసిరా అయ్యా. అమ్మాయి, వద్దు మమ్మీ, పిచ్చిదానే, మన ఇంటి పక్క నుండి అబ్బాయే, మన చర్చికి వచ్చే అబ్బాయేగా, మన అంకులోళ్ళ అబ్బాయే కదా, ఆ అంకులోళ్ళ అబ్బాయి రేపు పెంకులు చేసి వదిలిపెడతాడు. ఈ బుద్ధి లేని తల్లికి ఆ జ్ఞానం ఉండాలిగా. అరే ఆడపిల్లల్ని ఒంటరిగా తల్లి బంధువుల ఇంటికి పంపించడం, చుట్టాల ఇంటికి పంపించొద్దు అని కాదా, నీ పర్యవేక్షణ లేకుండా నీ గడప దాటి బిడ్డలు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకో. సొంత తోబుట్టువుల్ని నమ్మలేని భయంకర దినాల్లో బ్రతుకుతున్నాం. ఐ రైట్? మీకు తెలుసా, మన చెల్లెళ్ళు ఉంటారు, ఎప్పుడైనా చెల్లెల్లో తమ్ముళ్ళకి కానీ చివరికి నాతో సహా ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు చేతికెవరు. అది దైవ సేవకురాలు అనుభవపూర్వకంగా వాళ్ళకి నేర్పిన క్రమశిక్షణ. ఏదైనా వస్తువు ఉంటే ఆడబెడతారు, అన్న తీసుకోండి అన్న అంటారు. పిల్లలు కూడా అది అట్లా తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకో చెప్పమంటారా? సంఘం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానిలో సంఘం ఎదగాలి. చివరికి ఎదిగి నువ్వు ఎట్లా మారాలో తెలుసా? యేసయ్య లాంటి దానిగా నువ్వు మారాలి.